రేవంత్ గారు ముఖ్యమంత్రి ప్రాబల్యం. రేవంత్ రెడ్డి గారు అమ్మవారి గుడికి వచ్చి దండం పెట్టుకొని పోయి ఎంపీ అయినాడు. మళ్ళీ వచ్చి దండం పెట్టుకొని పోయి ముఖ్యమంత్రి అయినాడు. అసొంటి గుడి పవిత్ర చేసేంత వరకు రెస్పాన్సిబుల్ లేదు. రేవంత్ గారు ఏమనుకుంటే మాకు ముస్లిం ఓటు కావాలి. ఏంటమ్మా హిందూ కట్టమైసమ్మ దేవాలయం కట్టమైసమ్మ చాలా పవర్ఫుల్ అని చెప్తా ఉన్నారు. ఈ పవర్ఫుల్ అయినటువంటి అమ్మవారి ఆలయంలో మలమూత్ర విసర్జన చేయడం బయటి వ్యక్తి వచ్చి ఏంది అసలు ఇలా చేయడం చాలా తప్పు. కానీ మన ఇండియన్ ముస్లిమ్స్ అలా చేయరు. కానీ అయినా కూడా కొంతమంది అలా ఉంటారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనం అలా ఎలా బుద్ధి చెప్పాలంటే మనం చంపేస్తేనే అది ఒక పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే ప్రతిసారి అమ్మవార్ల మీద దాడి జరుగుతూనే ఉంది. అమ్మవారి గురిల మీదనే జరుగుతుంది. కాబట్టి మేము ఇది ఒప్పుకుంటాం, ఇది ఖండిస్తున్నాము. సో న్యాయం జరగాలి. ఇది కంపల్సరీ ఏదో తీసుకొని పోలీసు వాళ్ళు లోపల పెట్టడం కాదు, వాళ్ళకి పనిష్మెంట్ చేయాలి. అప్పుడే కదా ఇంకొకసారి చేయరు వాళ్ళు. ప్రతిసారి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం వల్లనే ఇది జరుగుతూ ఉంది. ఇది ఇంకొకసారి జరగదు అన్నట్టు వాళ్ళు కరెక్ట్గా పనిష్మెంట్ చేయాలి, వాళ్ళు ఉరిశిక్ష ఇవ్వాలి. సరే మాకు పాపక్షించకుండా అక్కడ పోలీసు పనిష్మెంట్ ఇవ్వాలి, ఉరిశిక్ష తీయాలి, నడి రోడ్లో తీయాలి. అప్పుడు కానీ వాళ్ళ బుద్ధి రాదు. ఏ ముస్లిం అయినా ఇలా చేయడానికి వెనుకబడతాడు, భయపడతాడు, వణుకుతాడు. నిందితుడు పిచ్చివాడు అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మధ్య అది పిచ్చివాడని కాదు, కానీ మమ్మల్ని సైలెంట్ చేయడానికి అట్లా అంటారు. కానీ ఎవడు పిచ్చోడు కాదు. పిచ్చోడు అయితే వాడు ఎక్కడైనా చేస్తాడు, ఎక్కడైనా పడతాడు. చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ పిచ్చోళ్ళు ఎందుకు చేయరు? రోడ్ల మీద పిచ్చోళ్ళు మాట్లాడకుండా బట్టలు చినిగిపోయి కూడా ఉంటారు. వాళ్ళు అలాంటి ఎందుకు చెయ్యరు? ఇది కావాలని చేసింది. కాకపోతే పబ్లిక్ ని సైలెన్స్ చేయడం అట్లా అంటారు. కానీ వాడు పిచ్చోడు కావాలి. ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్ గా? మీ హిందూ సంఘాలన్నీ తరలి వచ్చాయి పెద్ద ఎత్తున. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాం, ప్లస్ హిందువే. కాకపోతే మేము ఏం కోరుతున్నామంటే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి, ఉరిశిక్ష చేయాలి, కంపల్సరీ ఉరిశిక్ష చేయాలి. అప్పుడు కానీ ఇది సైలెంట్ కాదు. ఎందుకని ఇది ఒక్కటే కాదు, ప్రతి అమ్మవారి టెంపుల్ మీద అటాక్ అవుతుంది. ఫస్ట్ అది చార్మినార్ ఆడ దేవత కదా, తను రోజు అందరిని చూసే తల్లి, తనకి అట్లా చేయడం న్యాయం కాదు. ముస్లిం వాళ్ళ గుడి దగ్గర పోయి మనం చేస్తే మనం ఉంచుతారా వాళ్ళను? మన అక్కడ రామ మందిరానికి ఎన్ని రోజులు పోరాడితే మనకు అది వచ్చింది. ఇక్కడ న్యాయం వచ్చే గుడి వచ్చి కట్టిండ్రు, ఇలా ఒప్పుకున్నారు. అందులో కూడా వాళ్ళ ఉన్నది అన్ని ఉన్నా కూడా ఒప్పుకొని గుడి కట్టినాం. ఈడ కూడా అంతే కదా, వాళ్ళని ఏమైనా మనం వేరు చేయలే కదా, మంచిగానే కలిసి ఉంటున్నాము. వాళ్ళ గుడి వాళ్ళ పూజలు అయినప్పుడు మనం కూడా మనోళ్ళు పోతున్నారు, అక్కడ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ అన్ని పూజలకు సాంప్రదాయాలకు మన రేవంత్ రెడ్డి కానీ అన్ని చేస్తున్నారు. మనకెందుకు వాళ్ళు ఉండరు? మన గుడికి వచ్చి మన పండుగలకి వాళ్ళని మన దగ్గరికి రమ్మంటే రారు వాళ్ళు. అలాంటప్పుడు మనం ఎందుకు కోరుకోవాలి? మన వాళ్ళు మంచిగుండి మనం కూడా అట్లనే చేస్తే న్యాయం ఉండాలి. అలాంటివి చేయకూడదు. వాళ్ళ ముస్లిం దగ్గర వాళ్ళ గుడి దగ్గర మనం చేస్తే ఊరుకుంటారా? అందుకే మనం కూడా అందరం కలిసి చేసుకొని ఇలాంటివి చేయకూడదు. మంచి పద్ధతి కాదు. అందరం కలిసి ఉంటేనే మంచిది. అంతే కదండి. ఇప్పుడు ఈ ప్రాంతం చెందిన వ్యక్తినా పని చేసింది? తెలియదండి, అది మాత్రం తెలీదు. కాకపోతే మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే ప్రతి టెర్రరిస్ట్ ని కనబెట్టి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి, లేకపోతే వాళ్ళని జైలు వేయాలి. ఎందుకంటే ఎవరెవరో ఏ దేశాల నుంచో బంగ్లాదేశ్ అంటున్నారు. మరి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి వాడు ఇక్కడ ఉండాలంటే వాడికి కూడా తెలుసుకోవాలి కదా, వాడి బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ మన ప్రొటెక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ముందుకు రావాలి ఇవన్నీ చూడడానికి. అంటే ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగితే అది మర్చిపోతున్నారు, కొన్ని రోజులకు మర్చిపోతారు. మర్చిపోకుండా ప్రతిసారి ఎప్పుడు ఎవరికైనా వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మన మామూలు బస్సులో ఎంక్వైరీ చేస్తారు, కానీ బయట నుంచి వచ్చినప్పుడు కరెక్ట్ గా ఎంక్వైరీ అవట్లేదు. దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలి గవర్నమెంట్, ఫోకస్ దాని మీద పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది కొన్ని రోజులు మేము చేస్తాం, సైలెంట్ అయిపోతుంది. కానీ అలా సైలెంట్ అవ్వకూడదు, గవర్నమెంట్ సైలెంట్ అవ్వకూడదు. ప్రతిసారి ఎంక్వైరీలోనే ఉండాలి. ఎవడు ఎక్కడి నుంచి వస్తుండే, ఎక్కడ పోతుండే, ఎవడు టెర్రరిస్ట్ అని గడబెడుతూనే ఉండాలి. ఇది మేము కోరేది. ఇట్లాంటి అపవిత్ర ఘటనలు, విగ్రహాల ధ్వంసం గవర్నమెంట్ లోపం ఇది. ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు అమ్మవారి గుడికి వచ్చి దండం పెట్టుకొని పోయి ఎంపీ అయినాడు. మళ్ళీ వచ్చి దండం పెట్టుకొని పోయి ముఖ్యమంత్రి అయినాడు. అసొంటి గుడి పవిత్ర చేసేంత వరకు రెస్పాన్సిబుల్ లేదు. ఇది గవర్నమెంటు ప్రాబల్యము. రేవంత్ గారు ముఖ్యమంత్రి ప్రాబల్యం. ఓ మంత్రి ఆయన దగ్గరే ఉంది, డిపార్ట్మెంటు వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు మేమేమైనా చేయగలుగుతాము. అందులో ఒకటి వీళ్ళు మాకు రేవంత్ గారు ఏమనుకుంటే మాకు ముస్లిం ఓటు కావాలి,
మా కాళ్ళ ఓటు చేయబట్టుకుని మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. అందు గురించి ఇక్కడికి వచ్చి కూడా ఎంపీ అయినప్పుడు ఇక్కడ దండం పెట్టుకొని పోయి ఎంపీ అయినాడు, ముఖ్యమంత్రి అయినప్పుడు పెట్టుకొని పోయినాడు. ఇప్పుడు ఎందుకు ఇంత జరిగినప్పుడు నువ్వు ఎందుకు రేవంత్ గారు ఎందుకు రియాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు మల్కాజ్గిరి అంటే ప్రశాంతంగా ఉండే వాతావరణం, ఈ గతంలో ఇట్లాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఇక్కడ మల్కాజ్గిరిలో ఏం జరగలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన కానించి ఇంకా ఎప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. హిందువులు ముస్లిమా హిందువులా అనేది చూసుకుంటారు, అదైతే తప్పదు. కాకపోతే ఏంటంటే ఇది చేయటం మంచిది కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించి ఇమీడియట్గా దీన్ని యాక్షన్ తీసుకోమని డిపార్ట్మెంట్కి చెప్తే సంతోషం. ఈ స్థానికంగా ఈ కట్టమైసమ్మ 25 ఏళ్ల మట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి డెవలప్మెంట్లో భాగస్వామిలో ఉన్నాము. అయితే ఇక్కడ ఈ ప్రతి పండక్కి అమ్మవారికి లక్షల మంది వేల మంది వస్తువుని రోడ్డు మీద ఉండటం అనేది ఈ ముస్లిమ్స్కి తేడా చేయటం. ఎప్పుడు మల్కాజ్గిరి ప్రశాంతం ఏరియా, అటువంటి ఏరియాలో అతను పని కట్టుకుని చేసినట్టు భావిస్తున్నాము. ఈ హిందూ సమాజం ఇంకా నిద్రపోకుండా మెల్లగా దీన్ని పోలీసులు అతని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటన మల్కాజ్గిరిలో జరగడం దురదృష్టకరం. కానీ ఇది కావాలని హిందువులు రెచ్చగొట్టడానికి అతను కావాలని చేశాడు. అతను పిచ్చితనం లేదు, అతను ప్రీ ప్లాన్డ్గా దీన్ని చేశాడు. అతనికి గట్టి శిక్ష చేయాలని ఈ యొక్క వినాయక నగర్ నేరేడుమెట్టు వాసులు ఈ యొక్క అమ్మవారు పవర్ఫుల్గా ఉన్నదానికి అమ్మవారికి మేము ప్రదక్షిణ చేస్తాము. మళ్ళీ ఆమె ఇంకా శక్తివంతంగా చేసేదని చేస్తాం. కానీ ప్రభుత్వానికి ఇటువంటి ఈ ముస్లింస్ దీని మీద గట్టి చర్య తీసుకునేందుకు ఈ మెయిన్ రోడ్ లో ఉంది. లక్షల మందికి అతనికి కళ్ళు కట్టడం వల్ల ఈ పని దుశ్చర్యను పాల్పడారని మేము భావిస్తున్నాం. అతను శిక్షించాల్సిగా కోరుతున్నాం. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ ఈ ప్రాంతంలో? ఏమైందంటే రాత్రి ఇక్కడ ఒక ఆయన ముస్లిం అయినా వాష్రూమ్ పోయిన అనమాట. అది మాకు తెలియదు. పొద్దున గ్రూప్ లో మేము చూసి మేము ఇక్కడికి వచ్చాము. తను చాలా చాలా తప్పు చేశాడు. ఇక్కడ దేవస్థానం ఇక్కడేనంట అనిపిస్తుంది. ఇక్కడ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని దేవుడిని కోరుకుంటున్నాను నేను. మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు? మాకు ఒక గ్రూప్ ఉంటది, ఆ గ్రూప్ ద్వారా నాకు తెలిసింది. మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడ నిరంజనమెట్ట ఉంటాం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ బోనం అర్పిస్తాం ఖచ్చితంగా. మేము గణాదులము. అమ్మవారు బాగా శక్తివంతురాలా? చాలా శక్తివంతురాలు. కొన్ని సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం అర్పిస్తాను. నాకు నేను 15 సంవత్సరాల నుంచి అర్పిస్తూనే ఉంటా. చాలా శక్తివంతురాలు. కొంగు బంగారం చేస్తుంది కోరుకున్న వాళ్ళకి. ఏం కోరుకుంటున్నారు? నిందితుడిని ఏం చేయాలి? అతన్ని ఖచ్చితంగా శిక్షించాలి. మన ఇక్కడ అతను వచ్చిన అతన్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి వాడిని, సరేనా? వానికి ఎలా చేయాలో మేము చేస్తాం. ఇప్పటి వరకు జరుగుతున్నా కానీ పెద్దవాళ్ళు ఎవరు ముందరకు వచ్చి నిర్ణయం తీసుకుంటలేరు. మేము పోతుంటే వస్తుంటే అమ్మవారిని అనేది ఖచ్చితంగా మొక్కుకుంటాం. అమ్మవారు లేనిది మేము మాత్రం లేదు. మేము వచ్చే దారిలో పోయేది అమ్మవారిని నమ్ముకొని మేము పోతే ఆ పోయిన పని మాకు ఖచ్చితంగా అవుతుంది. ఇప్పటి వరకు కలెక్టర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు రాలేదంటే అన్ని అయిపోయినాక వస్తారు కొంతమంది. అన్ని అయిపోయినాక వచ్చి ఏం చేస్తారండి? ఏం చేయరు. అమ్మవారికి ఎంత ఒప్పుకుందో మాకు అంత ఒప్పుకుంటుంది. అమ్మవారికి కోపం వచ్చిందంటే మాకు అంత కోపం వస్తుంది. మేము ఒప్పుకోలేకపోతున్నాము. జనాలు అంటే జనాలు. మేము గణాదులము, మేము శివసత్తులం. మా అమ్మ జగనమ్మ. కానీ మేము ప్రతి సంవత్సరం బోడం తీస్తాం. అమ్మవారు మా పేమినికి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మాకు తెలియదు. ఏదో 2-3 ముచ్చట్లు మా మీను కొంటి మీనికి వచ్చి చెప్పిపోతుంది. అలాంటిది అమ్మవారి మీనికి ఇతను వచ్చి దుర్గమ్మ తల్లి ముందల కూర్చొని బాత్రూమ్ పోయిండు. కానీ ఖచ్చితంగా వాడిని ముక్కలు నేను బలి తీసుకొని తప్పకుండా వాడిని చంపాలని కోరుకుంటున్నా. ఇట్లాంటిది ఇంక ఏ గురిలో జరగొద్దు. ఇలా ఈ గురిలో జరిగింది, రేపు ఇంకో గురిలో జరగవచ్చు. అట్లా జరగకుండా కోరుకుంటున్నా. అమ్మవారి తల్లి పేరు మీద వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. వాడిని ముక్కలు చేసి పాడేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.